Hello students, welcome to Sandhya tutorials. Exercise 6.4 లోని question number 1 ని సాల్వ్ చేద్దాం. Is it possible to have a triangle with the following sides? ఇక్కడ 3 బిట్స్ ఇచ్చారు. ప్రతి బిట్లోని సైడ్స్ యొక్క లెన్స్ అయితే ఇచ్చేశారు. ఈ లెన్స్ని యూజ్ చేసుకొని మనం అసలు ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా అన్నది చెప్పాల్సి ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్కి సంబంధించి మనం ఒక ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాము. ఆ ప్రాపర్టీ ఏంటి అని అంటే సమ్ ఆఫ్ లెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. సో ఏదైనా మనం ట్రయాంగిల్ని తీసుకున్నప్పుడు అందులోని ఏ టూ సైడ్స్ అయినా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఏ టూ సైడ్స్ యొక్క సమ్మేషన్ అయినా తీసుకుంటే అది మిగిలిన థర్డ్ సైడ్ కంటే గ్రేటర్ ఉంటుంది. అంటే ఇప్పుడు దీని లెంత్ వచ్చేసి మనం ఎల్ అనుకుందాము, ఇది ఎం, అలాగే ఇది ఎన్ అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు సైడ్స్ యొక్క లెన్స్ సమ్మేషన్ మనం తీసుకుంటే వీటి సమ్మేషన్ వచ్చేసి థర్డ్ సైడ్ కంటే గ్రేటర్ ఉంటుంది. అంటే దీన్ని ఎలాగ రాసుకోవచ్చు? ఎల్ ప్లస్ ఎం విల్ ఆల్వేస్ బి గ్రేటర్ దాన్ ది అదర్ థర్డ్ సైడ్ ఎన్. ఓకే, ఇప్పుడు నేను ఎం అలాగే ఎన్ తీసుకుంటున్నాను. ఎం ప్లస్ ఎన్ వీటి సమ్మేషన్ ఎల్ కంటే గ్రేటర్ ఉంటుంది. ఓకేనా, అలాగే ఎన్ ప్లస్ ఎల్ వీటి సమ్మేషన్ వచ్చేసి ఎం కంటే గ్రేటర్ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇలాగా ఏదైనా ట్రయాంగిల్ని ఇచ్చినప్పుడు మనము 3 కండిషన్స్ని అబ్జర్వ్ చేయాలి. 3 కండిషన్సే అది సాటిస్ఫై చేస్తేనే అప్పుడు ట్రయాంగిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇందులో ఏ ఒక కండిషన్ అది సాటిస్ఫై చేయలేకపోయినా అప్పుడు ట్రయాంగిల్ ఫార్మేషన్ అనేది జరగదు. ఓకే, సో ఇందులోని ఫస్ట్ బిట్ వచ్చేసి 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, అలాగే 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఫస్ట్లీ మనము 2 సైడ్స్ని కన్సిడర్ చేద్దాము, 2 లెన్స్ ఆఫ్ ఎ సైడ్స్ని. సో 2 ప్లస్ 3 మనం సమ్మేషన్ చేసినప్పుడు వీటి సమ్మేషన్ థర్డ్ సైడ్ కంటే గ్రేటర్ ఉండాలి. సో 3 ప్లస్ 2 ఎంత అవుతుందమ్మా? 5 అవుతుంది. థర్డ్ సైడ్ మనకి ఎంత ఉంది? 5 ఉంది. సో దిస్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 5 కదా, రెండు ఈక్వల్ కదా. సో డైరెక్ట్గా ఇక్కడ రాసేయచ్చు, నో దిస్ ట్రయాంగిల్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఒక్కటి సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఇంకా మిగతా రెండు మనం ట్రై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రాసేయచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ బిట్, 3 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, అలాగే 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఫస్ట్లీ మనము 6 ప్లస్ 3 ఈ సమ్మేషన్ వచ్చేసి 7 కంటే గ్రేటర్ ఉండాలి. సో మనకు 6 ప్లస్ 3 సమ్మేషన్ ఎంత అవుతుందమ్మా? 9 కదా. 9 ఈజ్ గ్రేటర్ దాన్ 7, అవునా? సో ఈ కండిషన్ ఇది సాటిస్ఫై చేసింది. సో ఎస్ అని రాసేయండి పక్కన. సో ఇది మనం ఇప్పుడు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 6 అలాగే 7ని సమ్ చేద్దాం ఇప్పుడు. 6, 7. సో 6 ప్లస్ 7 గివ్స్ 13 కదా. ఈ రెండిటి యొక్క సమ్మేషన్ వచ్చేసి 3 కంటే గ్రేటర్ ఉండాలి. అంటే దిస్ ఈజ్ ద అదర్ సైడ్, థర్డ్ సైడ్, రైట్? సో 13 ఈజ్ గ్రేటర్ దాన్ 3. సో ఈ కండిషన్ని కూడా ఇది సాటిస్ఫై చేసింది. సో నెక్స్ట్ మనము 3 అలాగే 7ని సమ్ చేద్దాము. సో ఈ సమ్మేషన్ వచ్చేసి 6 కంటే గ్రేటర్ ఉండాలి. సో 3 ప్లస్ 7 గివ్స్ 10, రైట్? సో 10 ఈజ్ గ్రేటర్ దాన్ 6, అవునా? సో ఇక్కడ చూడండి 3 కండిషన్స్ని ఇది సాటిస్ఫై చేసింది. సో లాస్ట్లో రాసేయాలి, ఎస్ దిస్ ట్రయాంగిల్ ఈజ్ పాసిబుల్. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ బిట్, 6 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఫస్ట్లీ మనము 6 అండ్ 3ని సమ్ చేద్దాము. వీటి యొక్క సమ్మేషన్ 2 కంటే గ్రేటర్ ఉండాలి. సో 6 ప్లస్ 3 గివ్స్ 9 కదా, రైట్? 9 ఈజ్ గ్రేటర్ దాన్ 2, థర్డ్ సైడ్కి కంపేర్ చేస్తే గ్రేటర్ ఉంది. సో ఈ కండిషన్ ఇది సాటిస్ఫై చేసింది, ఎస్. నెక్స్ట్ మనము ఇవి రెండు సమ్ చేద్దాము. ఈ సమ్మేషన్ వచ్చేసి 6 సెంటీమీటర్స్ కంటే గ్రేటర్ ఉండాలి. 3 ప్లస్ 2 గివ్స్ 5. మన కండిషన్ కావాల్సింది ఏంటి? ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 6. కానీ వచ్చిందా? నో, రాలేదు కదా. 5 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 6 కాబట్టి ఇక్కడ నో అని రాసేయాలి. సో ఇంకొకటి మనం కండిషన్ని ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడతో మనం స్టాప్ చేసేసి కింద రాసేద్దాము, నో దిస్ ట్రయాంగిల్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, ఒకవేళ మీరు ఇదే కనుక ఫస్ట్ చేసి ఉంటే డైరెక్ట్గా రాసేయండి, మళ్ళీ ఇది ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, so this is the end of the first one, and next we'll move to the second one in the 6.4 exercise.